నంద్యాల శ్రీ గణపతి శ్రీ నాగలింగేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భోగి రోజు గోదాదేవి రంగనాథుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో జరిగే ఈ వేడుక చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యమయ్యే ఈ కళ్యాణ వేడుక అవివాహితులకు వివాహ యోగం ఉంటుందంటున్నారు పండితులు. స్వామివారి కళ్యాణం తిరిగించేందుకు భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. స్వామివారి అలంకరణ చూస్తుంటే నిజ స్వరూప దర్శనమిచ్చే విధంగా స్వామివారి కల్పించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షులు మేడం సుబ్బగురుమూర్తి ఆధ్వర్యంలో ఆలయంలో కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ప్రతిరోజు స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పాల్గొన్న భక్తులకు వివిధ ప్రసాదాలు అందజేశారు. అయ్యా 2 అక్షంతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేయండి. విఘ్నోపి నమః గాయత్రీ నమః. ఇప్పుడు స్వామివారి కంకణం, స్వామివారి కుడి చేతికి ఒక కంకణము, స్వామి చేతిలో రావడం లేదు. స్వామి దగ్గర పూలహార కట్టేసేయండి. వినాయక రక్ష ఇది రక్ష కంకణం లక్ష్మీ రక్ష కటాక్ష కంకణం సుప్రతిష్ఠితమస్తు. ఏతత్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత శుభమనావాప్తిరస్తు. నక్షత్రాలు తీసుకొని స్వామివారి దగ్గర పోయి నమస్కారం చేసుకోండి. అయ్యా అందరూ కూడా మాయాపట్టణం కిరసంగా చూసి నమస్కారం చేసుకోండి. నిమిషాలు పట్టండి. ఇట్లా అట్లా గ్రహాణాత్యంతానుకూల్యత శివబలవాప్తిరస్తు. అత పాద ప్రక్షాళనం కరిష్యే. ఓం నమో వెంకటేశాయ నమః. సంక్రాంతి నంద్యాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధనుర్మాసం అనేది కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరము. కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి మూల విగ్రహానికి ఈ ధనుర్మాసం అంతా మొత్తం అభిషేకం చేసి అలంకరణ చేసి కొత్త వస్త్రం సమర్పించి వింజామర సప్తహారతులు ఇచ్చి వింజామర సేవ చేసి భక్తులకు దర్శనమించున్నాము. మరియు మా దేవస్థానంలో ఈ సంవత్సరము కొత్తగా ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం ప్రతి శనివారము హోమం చేస్తున్నాము. ప్రతి శనివారం హోమం కలదు కాబట్టి భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. మరియు ఈరోజు విశేషమైన రోజు సంక్రాంతి ముగింపు సందర్భంగా గోదా రంగస్వామి కళ్యాణం జరిపించున్నాము. అశేష ప్రజల మధ్య ఈ గోదా రంగస్వామి కళ్యాణం జరిపించున్నాము కాబట్టి అందరూ మేమిచ్చే తీర్థప్రసాదం తీసుకొని పోవచ్చుగా కోరుచున్నాము. మరియు మీరు మాకు ఎంత ఉత్సాహం ఇస్తే అంత ముందుకు పోతామని కోరుచు మీరందరూ మాకు సహకరించవలసిన కోరుచున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం కళ్యాణాత్మతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవం లేదు అంటారు. ఎందుకయ్యా అంటే
బ్రహ్మశ్చ నారాయణ శివశ్చ నారాయణ. బ్రహ్మనారాయణుడే, శివుడు నారాయణుడే. ఎక్కడ చూసినా ఆయన యొక్క రూపమే మనకు కనపడుతుందని శాస్త్రం. ఈ ధనుర్మాసంలో అత్యధికంగా భక్తులందరూ కూడా శ్రీమన్నారాయణుని, గోదాదేవిని విశేషంగా అందరూ కూడా పూజించి ఉంటారు. ఆ అందరి పూజా ఫలితమే ఇవాళ శక్తుల ఏకాదశి. ఈ శక్తుల ఏకాదశి రోజున, ఈ ధనుర్మాసం చిట్ట చివరి రోజున గోదా సమేత రంగనాయక స్వామి కళ్యాణము మనకు నంద్యాలలో ఉన్నటువంటి రోజాకుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ రోజు ఎంతో వైభవంగా చేయడం జరిగినది. ఇవాళ దానికి తోడు మనకు ఈ దేశం మొత్తంలో కూడా రెండు దర్శనాలు ఉన్నాయి, తొలి దర్శనాలు. ఒకటి పండరీపురం పాండురంగ స్వామి, రెండవది శ్రీశైల మల్లికార్జున స్వామి. అందరికీ భక్తులందరికీ కూడా అంత దూరం పోవడానికి కూడా చాలా మందికి శక్తి లేదు అన్నటువంటి భావన కల్పించుకొని మన వెంకటేశ్వర స్వామి వారిని పండరీపురంలో ఉన్నటువంటి పాండురంగ స్వామి ఏ విధంగా ఉంటాడో ఆయన అలంకరణ చేసి ఉన్నాము. ఎందుకంటే ఏకకాలంలోనే భక్తులందరికీ కూడా శాశ్వతమైనటువంటి దైవ చింతన కలగాలి, దైవానుగ్రహం కలగాలి అని చెప్పి చేసినటువంటి కార్యక్రమే ఒకటి పాండురంగ అలంకరణ, రెండవది వచ్చేసి గోదా సమేత రంగనాయక స్వామి కళ్యాణం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని, ఇలాగే ఈ దేవస్థానం నందు ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం అయితేనేమి, ప్రతి మాసంలో వచ్చేటువంటి సంకష్టికి వినాయక వ్రతం అయితేనేమి, ఎన్నో రకాల దైవిక కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఈ హిందూ ధర్మాన్ని ఇంకా కాపాడాలా అని చెప్పి, అందరిలో కూడా భక్తి యొక్క చైతన్యం పెంపొందించాలా అని చెప్పి ఈ దేవస్థానం వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దేవస్థానానికి సహకరించి ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనాలా అని చెప్పి మరీ కోరుకుంటున్నాను. ఎందుకయ్యా అంటే పెద్ద దేవస్థానాల్లో కూడా చేయాలా అంటే గిన ఎన్నో రకాలుగా అందరూ ఆశ్చర్యపోతారు, స్వామి మేము చేస్తామా చేయలేమా అని చెప్పి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్త గారు, మేడం శుభగురుమూర్తి అయితే ధర్మకర్తనైతేనేమి, పాలక మండలి వర్గం అంతా అయితేనేమి, ఏదైనా సరే ఒక కార్యక్రమం చేద్దాము అంటే గిన సరలేండి స్వామి అన్నారే తప్ప ఇంతవరకు ఏ రోజు వద్దు అన్నటువంటి మాట వాళ్ళ ద్వారా నేను వినలేదు. కాబట్టి చేసేటువంటి వాడు, చేయించేటువంటి వాడు ఉన్నప్పుడు అందరూ కూడా భక్తిగా కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షము చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప మనం చేస్తాము అంటే ఆలోచించుకొని మళ్ళీ చేద్దాంలే స్వామి, ఇప్పుడొద్దులే అప్పుడొద్దులే చేద్దామనే మాట వచ్చిందనుకోండి, అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి అందరూ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.